హాయ్, స్టైల్ కార్నర్కి స్వాగతం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. వేస్ట్ లూజ్ ఇలా పెట్టుకొని 1 ఇంచ్ డాట్స్కి 3 ఇంచెస్ ఖర్చుకి పొడవు కొలుచుకొని ఇలా ఖర్చులు పెట్టేసుకోవాలండి. ఏంది ఇలా కొలుస్తుంది అనుకుంటున్నారా? కానీ మీడియం సైజు ఉండే వాళ్ళకైతే 4 ఏళ్ళు పెడతానండి. నాకు 2.5 వచ్చేసిద్ది కొలత. 2.5 3 ఇంచెస్ షోల్డరు, లూజ్ ఇలా చూసుకుంటున్నానండి. బ్లౌజ్ లూజ్ ఇలా చూసుకొని నెక్ మోడల్ పెడుతున్నాను. స్టిచ్చింగ్ ఈసారి వీడియోలో పెడతానండి. నేను రామరిగ్గా చూసేసుకొని కట్ చేసుకుంటానండి. కరెక్ట్గా సరిపోతుంది. ఎలా కట్ చేస్తున్నాను చూడండి. చంక లూజు మళ్ళీ చూసుకున్నాక మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందో లేదో తెలుసుద్ది. ఇది నెక్ మోడల్ గీస్తున్నాను చూడండి. స్టిచ్చింగ్ అనేది వేరే వీడియోలో పెడతానండి. చాలా లెంతీ అవుతుంది కదా, అందుకని వేరే వీడియోలో చూపిస్తాను. వీడియోస్ చాలా లేట్ అవుతుందండి. నాకు ఆరోగ్యం సహకరించక వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. కొత్తగా పెట్టుకున్నానండి, కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండి, ప్లీజ్ అండి. చూడండి, మోడల్స్ అన్నీ చూపిస్తాను. కానీ కొంచెం లేట్ అవుతూ ఉంటుందండి, ఏమనుకోవద్దు. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ. ఇట్లా ఖర్చు దగ్గర డాట్స్ పెట్టుకోవాలి. నడుము దగ్గర షోల్డర్ స్ట్రైట్గా చూసుకొని ఒక డాట్ పెట్టుకుంటే టక్స్కి వస్తుందండి. చూడండి ఎలా కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి సాంతం మొత్తం మడవనండి. ఓ పక్క ఖర్చులు వేస్తాను, ఓ పక్క ఏమో మామూలుగా హ్యాండ్ వచ్చేసిద్ది లూజు. దానికి ఎదురు కొంచెం ముక్క అతికేస్తే హ్యాండ్ సరిపోతుంది. హ్యాండ్ కానీ బ్లౌజ్ పొడవు పెట్టమన్నారండి 1 ఇంచు. పొడవు, చేయి లూజు, చంక లూజు అది చూసుకుంటే ఈజీగా వస్తుందండి. వీళ్ళకి 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, పొడవు చూపిస్తున్నాను. 2.5 ఎలా పెట్టుకోవాలో, ఎక్కడ పెట్టుకోవాలో చూస్తాను. ఇది పొడవు, 1 ఇంచు పొడవు పెట్టుకోమన్నారండి. ఆ పొడవు వారు పెట్టుకున్నాను. చేయి లూజ్ పెట్టుకుంటున్నాను. చేయి లూజ్ తర్వాత 3 ఇంచెస్ ఈ బ్లౌజ్ పొడవులో కూడా ఖర్చులకి 3 ఇంచెస్ తీసుకున్నామండి. అలాగని తీసుకొని ఇలా మరీ చంక లూజ్ మరీ దగ్గరకు ఉందండి, అందుకని చెప్పి కొంచెం 2.5 అక్కడికి తీసుకొని ఇలా పెట్టుకోవాలి. అప్పుడు చంక లూజు నీట్గా వస్తుంది, ఉగ్గులు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా చూసుకోవాలి. చంక లూజు కరెక్ట్గా వస్తుందండి డాట్స్ కాడికి. ఇలా గీసుకోవాలి. నాకు స్కేల్ వాడితేనే వంకర టింకర వస్తుందండి. నాకు స్కేల్ లేకుండానే స్ట్రైట్గా వస్తుంది. అందుకని స్కేల్ పక్కన పడేసాను చూడండి. స్కేల్ తోటే నీట్గా చూపిద్దామని పక్కన పెడతాను, కానీ నాకు వల్ల కాక పక్కన పడేస్తాను. చేతితోటే స్ట్రైట్గా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. ముక్క అతుకు పడుద్దండి.
అతికేసుకున్నాక కరెక్ట్గా హ్యాండ్ కట్ చేసుకోవాలి. నేను ఖర్చు తీయటం కూడా చూపిస్తాను. హ్యాండ్ ఖర్చు తీయటం కూడా చూపిస్తానండి. నేను మధ్యకి గీటు గీసేసుకొని నాకు అలవాటేనండి అలా కట్ చేసుకుంటాను. కొంచెం లోతు తీసుకుంటాను, 3/4 ఇంచెస్ తీసుకుంటాను. బాగా వస్తుందండి, అసలు ఉగ్గు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చూద్దాము. ఫ్రంట్ ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకున్నామంటే మామూలు కటింగ్ అండి. క్రాస్గా పెట్టుకుంటే క్లాత్ అలా సాగదీసి చూస్తే మనకు అర్థమవుతుందండి. క్రాస్ అనేది స్ట్రైట్ అయితే క్లాత్ సాగదు, క్రాస్ పెట్టుకుంటే క్లాత్ సాగుతుందండి. మీకు అదే గుర్తు. ఇలా పెట్టుకొని చుట్టూరు మార్కింగ్ వేసేసుకుంటాను. ఇలా టూ ఇంచెస్ మడవటము అలా చేయనండి. నా కటింగ్ ఇలాగే ఉంటుంది, కానీ చాలా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సేమ్ ఇలాగే 1-2 సార్లు చూసుకుంటా కట్ చేసుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది. ఏ యాదైనా ఇలాగే కటింగ్ పెట్టేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం లూజులు ఉంటాయి. లోతు కూడా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం కరెక్ట్గా డాట్స్ పెట్టుకున్న కాడ మనం చూసుకుంటే కరెక్ట్గా గీట్లు గీసుకొని చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇలా నెక్కు ఇలా పరుచుకొని ఇలా చేసుకోవాలి. చూడండి ఎలా పరిచాను. ఖర్చు మీద ఖర్చుకు 1 పైకి కట్ చేసుకుంటే సరిపోద్ది. 1/4 ఇంచ్, అంతకు మించి ఎక్స్ట్రా వద్దండి. 4వ ఉక్స్ కాడికి ఏ బ్లౌజ్ అయినా సరే 4వ ఉక్స్ కాడికి మనం చూసుకుంటే మనకు కరెక్ట్గా కొలత వస్తుందండి. షేప్ దగ్గర ఇలా తీసుకోవాలి, డాట్స్ దగ్గర ఇలా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇంకా మొత్తం ఇలాగే మార్కింగ్ వేసుకోవాలండి. ఏ బ్లౌజ్ అయినా సరే లూజులు కాడ తేడా వస్తుంది. షోల్డరు వాటి దగ్గరే కానీ మనం కొలుచుకోవాల్సింది ఇంకెక్కడ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందండి. బ్లౌజ్ అనేది కొలత మనం కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. నేను మీకు ఈజీ పద్ధతిలోనే చూపిస్తాను. నేను కొలతలు వేసుకోవడం, టేప్ కొలత ఇవన్నీ నేను అంటే టేప్ కొలత కూడా వేస్తానండి. కాకపోతే టేప్ కొలత అనేది కొంచెం రావటం కష్టం అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇలాగైతే బ్లౌజ్ పరిచేసి కటింగ్ స్పీడ్గా పెట్టుకోవచ్చు, మీకు ఈజీగా అర్థమైద్ది. తొందరగా కుట్టాలన్నా, తొందరగా కటింగ్ పెట్టుకొని తొందరగా స్టిచ్ చేయాలంటే మనకి ఈజీ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. కానీ నీట్గా వస్తుందండి. ఇలా పెట్టుకున్నాము టేప్ కొలత లేదు అనుకోవడానికి లేదు, చాలా బాగా నీట్గా వస్తుంది. నేను 20 ఇయర్స్ నుంచి స్టిచ్ చేస్తున్నానండి ఇదే కటింగు. ఇప్పుడు షేపులు నేను కొలత కొలుచుకోనండి, మడతేసేసి కటింగ్ పెట్టేస్తాను. కటింగ్ పెట్టేసి స్టిచ్ చేసేటప్పుడు కొలత వేసుకొని లోపలికి ముడుస్తానండి. అది ఏంటంటే
బ్లౌజులు పొడవు పెంచుకున్న బ్లౌజులు అనేది మనం లావెక్కే కొద్దీ పొడవు పెంచుకోవాల్సి వచ్చింది కదండి. ఆ టైంలో మనం చైర్ పీస్లో ఒక 2 నడుము పట్టి వేసేసుకొని ఈ షేపుల దగ్గర అనేది కొంచెం పొడవు పెంచుకోవడానికి ఉపయోగపడుద్దని నేను ఇలా కుడతాను. కొన్ని జాకెట్లు కూడా ఇలా సరి చేసినవి కూడా ఉన్నాయండి చాలా వరకు. పట్టు చీరల మీద బ్లౌజులు అవి కొరస అయిపోయినాయి. ఇలా సరి చేసే ఇది కూడా ఉందండి దీనిలో. ఈ రకంగా కుట్టుకున్నారంటే మీకు ఎప్పటికైనా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు పై మొక్క కట్ చేసుకుందాము. ఇది హ్యాండ్స్కి కొంచెం అంచు అనేది వచ్చిందండి, లేస్ లాగా. అది తీసేస్తున్నాను. అది తీసేసి తర్వాత హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు అటాచ్ చేస్తాను. ఇలా పరుచుకున్నానండి. ఇలా పరుచుకొని ఇలా కట్ చేసుకోవాలి. మీరు బ్లౌజ్ని బట్టి పరుచుకొని కట్ చేసుకోవచ్చండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. అసలు లైక్లే రావట్లేదండి. మీకు ఎలా చెప్తే మీకు వీడియోస్ ఒకవేళ అర్థం కావట్లేదు అని నేను అనుకుంటున్నాను. దీన్ని కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎలా చెప్తే మీకు అర్థమవుతుందో నాకు చెప్తే నేను కూడా అలాగే కటింగ్ అది చూపిస్తాను. కొత్త కదండి, కొంచెం అర్థం కావడానికి కొంచెం చూపించటం, కొంచెం అర్థమయ్యేం దాకా హ్యాండ్స్ ఇలా పరుచుకొని కట్ చేసుకోవాలి. ముక్క ఫస్ట్ చూసుకోండి, సరిపోయిద్దా సరిపోదా అని చూసుకొని తర్వాత కటింగ్ పెట్టుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.